Hello friends, this is Dr. Shruti. ఈరోజు స్పర్మ్ టెస్ట్ ఎండాకాలంలో చేయించుకోవచ్చా అనే ఒక డిఫరెంట్ క్వశ్చన్ విన్నాను. సో ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎండాకాలం అనగానే రకరకాల అపోహలు చెప్తూ ఉంటారు పేషెంట్స్. సో మెనీ మిత్స్ అబౌట్ ద సమ్మర్ గోయింగ్ ఆన్. హీట్ ఉంటుంది, అబార్షన్స్ అవుతాయేమో, సరిగా కన్సీవ్ అవ్వరేమో, మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకున్నా కూడా సక్సెస్ అవ్వదేమో, ఇలా అందరూ అనుకుంటారు. సో ఇది పక్కన పెడితే టెస్టింగ్ కూడా అసలు ఇవ్వచ్చా ఎండాకాలంలో? స్పర్మ్ టెస్ట్ ఎండలో ఇస్తే తక్కువ ఉంటుందా? ఇది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్. సో స్పర్మ్ టెస్ట్ అనేది ఈరోజు మీరు ఇచ్చిన కణాలు మీకు 3 months బ్యాకే మీ బాడీలో ప్రొడ్యూస్ అయి ఉంటాయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎండాకాలంలో మీరు స్పర్మ్ టెస్ట్ చేయించడం వల్ల, వర్షాకాలంలో చేయించడం వల్ల సీజన్స్కి స్పర్మ్ టెస్ట్కి అసలు సంబంధం లేదు. ద ఓన్లీ థింగ్ మీరు స్పర్మ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ 3 days ఉండేలాగా చూసుకోవాలి. లాస్ట్ స్పర్మ్ రిలీజ్కి ఇప్పుడు మీరు టెస్టింగ్ ఇచ్చే టైంకి అట్లీస్ట్ 3 days గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. దెన్ వాల్యూమ్ కరెక్ట్గా వస్తుంది, అందులో కౌంట్ కరెక్ట్గా ఉంటుంది, మొటిలిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ స్పర్మ్ టెస్ట్ ఇచ్చే ముందర ఒక్కరోజు ముందు ఆల్కహాల్ తీసుకోకపోతే మనకు మంచి స్పర్మ్ వస్తుందేమో, నిన్ననే పార్టీ అయింది మేడం, నేను ఈరోజు స్పర్మ్ ఇస్తే రాంగ్ వస్తుందేమో, నెక్స్ట్ వీక్ వచ్చి ఇస్తానండి అని కూడా అంటూ ఉంటారనమాట. సో ఇది విన్నప్పుడు నాకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ద రీజన్ ఇస్ లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో, మనము ఈరోజు ఇచ్చిన స్పర్మ్ మీకు 3 months బ్యాకే ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది. సో బికాస్ స్పర్మ్ పుట్టినప్పటి నుంచి బయటికి వచ్చే వరకు దాని జర్నీ 3 months ట్రావెల్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇండికేట్స్ యువర్ ప్రీవియస్ 3 monthsలో ఎలా ఉంది అనే కండిషన్ ఈరోజు ఇచ్చిన స్పర్మ్ శాంపుల్ ఇండికేట్ చేస్తుంది. సో 1 day మీరు ఆల్కహాల్ తీసుకోకుండా నేను స్పర్మ్ ఇస్తాను, నిన్న మొన్న ఫీవర్ వచ్చింది నేను 2 days ఆగి స్పర్మ్ ఇస్తాను అనే దాంట్లో డిఫరెన్స్ పెద్దగా కనిపించదు. సో ఎనీ టైం స్పర్మ్ ఇవ్వాలన్నా అబ్స్టినెన్స్, ఈ 3 days గ్యాప్ అనేది ఫాలో చేసుకోండి. హైజీనిక్ కండిషన్స్లో ఇవ్వండి. లైక్ ప్రాపర్గా పినైల్ హైజీన్, అంటే మీ జెనైటల్ ఆర్గన్స్ నీట్గా ఉంచుకొని ఇన్ఫెక్షన్స్ లేకుండా మెయింటైన్ చేస్తూ స్పర్మ్ టెస్ట్ ఇస్తే డెఫినెట్లీ హెల్దీ స్పర్మ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్పర్మ్ ఇచ్చేటప్పుడు జనరలీ ల్యాబ్లో వచ్చి, అంటే సెంటర్కి వచ్చి ఇన్ హౌస్ ఇస్తేనే కరెక్ట్గా శాంపుల్ ఉంటుందండి. కొంతమంది హోమ్ కలెక్షన్ కూడా చేస్తూ ఉంటారు, ఇంట్లోంచి స్పర్మ్ శాంపుల్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. దానివల్ల ఏం జరగచ్చు, స్పర్మ్ అట్లీస్ట్ 10 minutes బయట ఉన్నా కూడా డెడ్ అయిపోతుంది అనమాట. సో డెడ్ అయిన స్పర్మ్స్ మనం కౌంట్ చేయకుంటే అది లో స్పర్మ్ కౌంట్ కింద మనం రిపోర్ట్ ఇచ్చేస్తాం. సో నెగటివ్ రిపోర్ట్స్, రాంగ్ రిపోర్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా హోమ్ కలెక్షన్ ద్వారా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, హోమ్ కలెక్షన్ నుంచి తెచ్చిన శాంపుల్ మీదా కాదా అనే గ్యారంటీ మాకు ఉండదు. బట్ ల్యాబ్లో ఇస్తే ఖచ్చితంగా మనం లేబుల్ చేసి ఒక కంటైనర్ ఇస్తాం, స్టెరైల్ కంటైనర్, దాంట్లో వాళ్ళు స్పర్మ్ మొత్తం కలెక్ట్ చేసి ఇస్తారు. కాబట్టి మిస్ మ్యాచ్ కానీ రాంగ్ రిపోర్టింగ్ ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. So always sperm sample should be collected in the center and in hygienic conditions and as per few guidelines. So 3 days gap తీసుకోవటం, హైజీన్ మెయింటైన్ చేయటము, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఇచ్చిన వాళ్ళలో జనరలీ పర్ఫెక్ట్ స్పర్మ్ శాంపుల్ రిపోర్ట్ వస్తుంది. అండ్ ఒకటే రిపోర్ట్కి కూడా మనం 100% డయాగ్నోసిస్ చెప్పలేం. సో ఫస్ట్ ఒక శాంపుల్ ఇచ్చారు, ఈ రోజు లో కౌంట్ వచ్చింది అనుకోండి, మీకు స్పర్మ్స్ తక్కువ ఉన్నాయని జనరలైజ్డ్గా లేబుల్ చేయలేం. మళ్ళీ ఒక 1 month తర్వాతనో 3 weeks తర్వాతనో ఇంకో స్పర్మ్ శాంపుల్ చూసి అది కూడా దీన్ని కోరిలేట్ చేస్తేనే దెన్ వీ కెన్ లేబుల్ దట్ యూ హ్యావ్ అ లో స్పర్మ్ కౌంట్. సో సింగిల్ రిపోర్ట్ కూడా టెన్షన్ పడకుండా వీ కెన్ వెయిట్ ఫర్ 2 reports టు కమ్. ఇఫ్ బోత్ ఆర్ కోరిలేటింగ్ దెన్ యూ కెన్ లేబుల్ దెమ్ యాజ్ లో కౌంట్ ఆర్ జీరో కౌంట్ ఆర్ నార్మల్ కౌంట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ మేల్స్లో వేసుకోవచ్చా? ఫోలిక్ యాసిడ్ ఫీమేల్స్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి అని అందరు ఫీమేల్స్కి ఐడియా ఉంది. బట్ ఇదే ఫోలిక్ యాసిడ్ స్పర్మ్ కౌంట్ని పెంచడానికి, స్పర్మ్ హెల్త్ చూసుకోవడానికి కూడా ఇంపార్టెంట్. సో మేల్స్ ఆల్సో, హస్బెండ్స్ ఆల్సో షుడ్ స్టార్ట్ టేకింగ్ ఫోలిక్ యాసిడ్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. ఈ వీడియోస్లో ఇవి ఎందుకు చెప్తామంటే అట్లీస్ట్ మీరు ఇవన్నీ స్టార్ట్ చేసుకుని సెంటర్కి వస్తే మీకు టైం వేస్ట్ కాకుండా మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. ఇక్కడికి వచ్చాక మేము ఫోలిక్ యాసిడ్ రాసే కంటే ఈ వీడియోస్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎయిమే అది. మీరు అన్ని ముందే చూసి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసుకుని వచ్చిన తర్వాత మన దగ్గర ఇంకా హేజన్ చేయొచ్చు అనమాట ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. సో ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్డ్ మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ రిగార్డింగ్ స్పర్మ్ టెస్ట్. So this is Dr. Shruti, fertility expert, LB Nagar branch, signing off. Thank you.